మా ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి అమ్మవారి శాకాంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి కూరగాయలతో అలంకరణ చేయడం జరిగినది. ప్రతి సంవత్సరము ఇలాగే చేస్తాము. 9 రోజులు చేసి పౌర్ణమి నాడు అమ్మవారిని కూరగాయలతో అలంకరించుకుంటాము. పూజలు, కుంకుమార్చనలు, సహస్రనామార్చనలు అన్నీ జరిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఆర్యవైశ్యులందరము కలిసి విజయవంతంగా చేసుకుంటాం. ఈరోజు ములుగు రోడ్డు దగ్గర వాసవిమాత టెంపుల్కి వచ్చాము. ఈ మన పూజలో మన అమ్మవారిని మంచిగా కూరగాయలతోనే అలంకరణ చేసి ఆ శాకంబర ఉత్సవాలు జరుపుతారు. ఈరోజు 9 days కంప్లీట్ అయినాక ఈరోజు 9వ రోజు కావడంతో కూరగాయలతో అలంకరణ చేసి అన్ని పూజలు కార్యక్రమాలు చేసినాక అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మాకు చాలా ఆనందంగా అనిపించింది. అమ్మవారిని ఇలా చూడడం చాలా ఆనందంగా అనిపించింది. జై వాసవి, జై 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 వాసవి, జై జై వాసవి. ఈరోజు ములుగు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు దిగ్విజయంగా చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా శ్రీ అంచూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. అలాగే భక్తులు చాలా సంఖ్యలో వచ్చి భజనలు, పారాయణాలు చేసి హోమాలు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేయడం జరుగుతుంది. ఈరోజు శాకాంబరి ఉత్సవాలు ఘనంగా చేయడం జరిగింది. ఇందులో భక్తులు చాలా పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. చిన్ను పువ్వులు తీసుకో, కొత్తిమీర ఈ రాత్రి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఏం ఇస్తలేదు, కొద్దిగా మొత్తం రాత్రి